ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. గతంలో న్యూ ఇయర్ గురించి ఆ డే ఈ డే తద్దినాల డే తెప్పల డే అని చాలా వచ్చినాయి. ఆ డేస్ అన్నిటి గురించి మనం ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అత్యంత ప్రమాదకరమైన డే. అదేంటో తెలుసా? వ్యాలంటైన్స్ డే. ఎస్, మీరు విన్నది నిజమే. అంటే ప్రేమికుల రోజుకి పర్యాయ పదంగా వాడబడుతున్న వ్యాలంటైన్స్ డే ఏదైతే ఉందో ఆ డే గురించి మాట్లాడుకోవాలి. యూజువల్ గా అయితే ఇంతకు ముందు వ్యాలంటైన్స్ డే అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అది వ్యాలంటైన్ వీక్ గా మారిపోయింది. ఇదే వ్యాపారం కనుక కొనసాగుతూ ఉండి ఇదే వెర్రిలో గనక ప్రపంచం కొట్టుకుపోతా ఉంటే కొన్నాళ్ళకి ఇది వ్యాలంటైన్ మంత్ గా కూడా మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ రేంజ్ లో వ్యాపారం నడుస్తుంది కాబట్టి ఈ పేరు మీద. అయితే ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న పతితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజానికి ఈ వ్యాలంటైన్ అంటే ప్రేమికుడు అనే పదానికి పర్యాయ పదం కాదు అన్న విషయం ఒక్కళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే వ్యాలంటైన్ పేరుతో ఎవడైతే చరిత్రలో సచ్చినోళ్ళు ఉన్నారో, అదే సచ్చినోళ్ళు అంటే తిట్టు కాదు, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవ మత ప్రచారకులే. అంతేకాదు ఈ రోజున వ్యాలంటైన్స్ డే అంటే అదేదో ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచం మీదకి రుద్దింది కూడా ఈ క్రైస్తవ ప్రపంచము, క్రైస్తవ ప్రచారకులు మాత్రమే. పైగా ఈ మధ్య చాలా మంది గ్రీటింగ్ కార్డులు వేసుకుంటున్నారు, టీ షర్ట్లు వేసుకుని రాసుకుంటున్నారు, కెన్ ఐ బీ యువర్ వ్యాలంటైన్ అని చెప్పేసి. మరి ఎదవల్లారా, వ్యాలంటైన్ అంటే ప్రేమికుడు అని అర్థం కాదు. వ్యాలంటైన్ అంటే ఒక మత ప్రచారకుడికి సంబంధించిన పేరు. ఆ తర్వాత కూడా అదే పేరుతో చాలా మంది మత ప్రచారకులు వచ్చారు. అట్లాంటి వాళ్ళు మనకి కనిపిస్తున్న కథల్లోనే దాదాపు 24 మంది ఉన్నారు. కాకపోతే కర్మ ఏంటంటే సచ్చిన ప్రతోడికి ఒక తేదీ ఉంది, కానీ వాళ్ళందరూ ఒకే రోజుని సావలా. కానీ ఒక రోజుని క్రియేట్ చేసేసి ఆ డేట్ న ఈ చచ్చిపోయిన ఈ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో పూర్వకాలంలో దీన్ని సెయింట్స్ ఫీస్ట్ డే అని చెప్పేసి జరుపుకునేవాళ్ళు. ఆ తర్వాత ఒక క్రైస్తవ బిషప్ వచ్చేసి 8th సెంచరీలో దీన్ని వ్యాలంటైన్స్ డే అని అనౌన్స్ చేసేసి అప్పటి నుంచి ఇది ప్రేమికులకు సంబంధించింది అని చెప్పేసి అంటున్నాడు. ప్రేమ లేదు, బోకా లేదు, ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ చర్చ్ ఇట్లా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవటాన్ని కూడా కొంతకాలం వ్యతిరేకించింది. ఆ విషయం చాలా మందికి తెలియదు. కానీ మనకందరికీ కూడా పాశ్చాత్య పుల్లక రుచి కాబట్టి ఆడేం చెప్పినా మనకి నచ్చిద్ది అనమాట. అయితే ఇక్కడ అందరి గురించి మాట్లాడుకోకపోయినా కొందరు గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇక మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ఈ వ్యాలంటైన్ అనే పేరుతో వచ్చిన సీక్వెన్స్ చూసుకుంటే ఈ సామాన్య శకం తర్వాత సుమారు 200 సంవత్సరాలు అంటే రెండవ శతాబ్దంలో మొట్టమొదటిసారి ఆఫ్రికా ఖండంలో ఒక వ్యాలంటైన్ అనేవాడిని అతనితో పాటు ఒక 24 మందిని కలిపి చంపటం జరిగిందట. అతను కూడా క్రైస్తవ మత ప్రచారకుడే. ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న క్లాడియస్ గాథికస్ అని చెప్పేసి ఒక చక్రవర్తి కాలంలో 2 మత ప్రచారకుల్ని చంపటం జరిగింది. ఆ రోజుల్లో నిజానికి క్రైస్తవుల్ని అక్కడ రోమన్ సామ్రాజ్యంలో చంపటం అనేది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే అప్పటిదాకా పాగన్స్ గా ఉన్న రోమన్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు విగ్రహారాధన చేయటం తప్పు, మా యేసునే కొలవాలి, ఆయనదే పట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అదే సిలువ పట్టుకోవాలని చెప్తా ఉంటే ఎవరికి నచ్చుద్ది? నచ్చేది కాదు. దాంతో ఈ క్లాడియస్ అనే చక్రవర్తి ఏం చేశాడు అంటే కనిపించినట్టు ఫస్ట్ మని ఇచ్చేవాడు. అయితే ఇదే సందర్భంలో ఈ క్రైస్తవ మత ప్రచారం చేసుకుంటూ వెళ్తున్న వ్యాలంటైన్ అనే ఒక అతను ఏం చేశాడు అంటే అదే ప్రాంతంలో రాజు యొక్క అంబాసిడర్ గా ఉన్న ఆస్ట్రస్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళటం జరిగింది. నిజానికి ఆస్ట్రస్ అనే వ్యక్తి వీళ్ళని శిక్షించడం కోసం పిలిచాడు. కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆస్ట్రస్ ఏదో సమస్యతో బాధపడుతున్నాడు అని చెప్పేసి తెలుసుకుని ఈ వ్యాలంటైన్ అనేవాడు అతనికి ఒక ప్రయోగం చేశాడు. ఏంటంటే అతని కూతురికి మాటలు రావట్లేదట. ఆ మాటలు రాని కూతురికి ఈ వ్యాలంటైన్ ప్రార్థన చేస్తే మాటలు వస్తాయి అని చెప్పేసి అతనికి ప్రార్థన చేయడం జరిగింది, ఆ అమ్మాయికి మాటలు రావటం కోసం. అయితే ఈ ప్రార్థనలతోటి పనులు అవుతాయా లేవా అనే దాంతో సంబంధం లేకుండా ఆ పైన కూర్చున్న క్లాడియస్ కి ఇన్ఫర్మేషన్ అందింది. ఏమని? ఈ ఆస్ట్రస్ అనే అతను ఈ క్రైస్తవ ప్రచారకుడితో ప్రార్థన చేయించుకున్నాడు అని చెప్పేసి. అంతే, వెంటనే మొత్తం అందరినీ తీసుకెళ్లి లోపల పడేసి ఈ వ్యాలంటైన్ మాత్రం ఊరేసి పైకి పంపించేశాడు. అలా ఈ రెండవ వ్యాలంటైన్ కూడా చనిపోవటం జరిగింది. ఇక మూడో అతను వచ్చేసి ఈ వ్యాలంటైన్ అనే అతను టెర్నీ అనే ప్రాంతానికి బిషప్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ బిషప్ గా పనిచేస్తూ ఈ విధంగానే అనవసరపు మతాంతరీకరణలో చేస్తా ఉంటే ఆ బిషప్ ని కూడా ఆ రోమన్ చక్రవర్తి అయిన క్లాడియస్ గాథికస్ ఉరిశిక్ష వేసి చంపేయటం జరిగింది. వీటితో పాటు చాలా మంది చెప్పేస్తా ఉంటారు అసలు వ్యాలంటైన్ అనేవాడు చారిత్రక పురుషుడు అండి, వ్యాలంటైన్ సమాధి కూడా ఉంది, కావాలంటే ఆడి బొక్కలున్నాయి, అస్థి పంజరాలు ఉన్నాయి, తొక్క తోలు అన్ని ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. ఏ బొచ్చు బొక్కడా బోసానం ఏమీ లేవండి. ఈ వ్యాలంటైన్ సమాధి పేరుతోటి లేకపోతే ఈ వ్యాలంటైన్ అస్థి పంజరం పేరుతోటి ప్రపంచంలో చాలా మంది ఇక్కడ ఉన్నదాడి కాలు, ఇక్కడ ఉన్నదాడి ఏలు, ఇక్కడ ఉన్నదాడిది పుర్రే అని చెప్పేసి చాలా చూపిస్తున్నారు. అన్ని కూడా అంబక్కే. ఓకేనా? ఈ వ్యాలంటైన్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మత ప్రచారకులే తప్ప ప్రేమకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. అంతేకాదు వీళ్ళందరూ చెప్తా ఉంటారు కదా క్రిస్టియన్ మైథాలజీ కానీ లేకపోతే ఈ గ్రీటింగ్ కార్డుల్లో కానీ క్యూపిడ్ బొమ్మ వేస్తా ఉంటారు. నిజానికి ఆ క్యూపిడ్ కి ప్రేరణ ఏంటి అంటే సనాతన గ్రంథాల్లో చెప్పిన మన్మధుడే. అయితే ఈ క్యూపిడ్ అనే అతను కూడా గ్రీక్ పురాణాల్లో నుంచి లేకపోతే గ్రీకు మత గ్రంథాల్లో నుంచి తీసుకోబడ్డవాడే కానీ క్రైస్తవ గ్రంథాల్లో ఎక్కడా లేడు.
కానీ ఈ గ్రీటింగ్స్ లో మాత్రం ఆ క్యూపిడ్ ని వాడేస్తా ఉంటారు. ఇట్లా ఉంటదన్నమాట మన బతుక్కి. ఏమీ తెలియకపోయినా ఎవడెవడదో తీసుకొచ్చి పండగలుగా పెట్టుకోవటం, ఎవడికో పుట్టిన వాడిని తీసుకొచ్చి తండ్రి అని చెప్పుకోవటం, బహుశా కొన్ని మతాల వాళ్ళకి అవసరమేమో, అవకాశం ఉందేమో. కానీ సనాతన ధర్మంలో పుట్టిన మనకి, భారతదేశంలో పుట్టిన మనకి, ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్న మనకి ఎవరిదో తీసుకొచ్చేసి ఆ అబద్ధాన్ని ఇక్కడ ప్రచారం చేసుకుంటూ ఇది నిజమని, ఇదే ప్రేమని చెప్పుకోవాల్సిన కర్మ, అగత్యం రెండూ మనకి లేవు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మనోళ్ళు ఏం చేస్తారంటే, వాలంటీర్ అంటే తెలుసా వీడు అమర ప్రేమికుడు, ఆడెవడో పెళ్ళంతో వచ్చి పడుకున్నాడు, ఆడెవడో కూతుర్ని లేపుకుపోయాడని చెప్పేసి ఆడికి లేని ప్రేమ కథలన్నీ అంటించేసి ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఏదో పెద్ద పవిత్రమైన దినంలాగా తీసుకొచ్చి ఆ తద్దినాలు ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ బతికేస్తా ఉన్నారు. నిజమే. మన దరిద్రం ఏంటంటే ఈ ప్రపంచానికి పాశ్చాత్య పాషండర్ మతాలందరూ కలిపి అంటించిన జబ్బు ఏంటంటే, ప్రేమ అంటే భారతదేశంలో కనిపించే రాజులది లేకపోతే వినిపించే మనుషులది ఏది ప్రేమ కాదు. పాశ్చాత్య దేశాల్లో పక్కలేసుకోవటమే వ్యాపారంగా బతికి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, అక్రమ సంబంధాల మోజులోనో లేకపోతే అనవసర ప్రేమల మోజులోనో, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే వీర ప్రేమికులని చూపించారు. అట్లాంటి వాళ్ళలో లైలా మజ్ను ఒకటి, లేకపోతే ఆడేవాడు రోమియో జూలియట్ ఒకటి, ఇట్లాంటి సంతంతా తీసుకొచ్చి పెట్టారు. నిజమే. వాళ్ళందరూ కూడా ఏం చేసుకున్నారు, ఎవడి పిల్లల్ని ఎవడు ప్రేమించుకున్నాడు, ఎవడు ముగ్గురిని ఎవరు ప్రేమించింది అనేది ఎవరికి చెప్పకుండా ఇవి ప్రేమ కథలు అని చెప్పేసి తీసుకొచ్చారు. అరే, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే ప్రేమకు చిహ్నంగా నిలిచిన సీతారాములు గాని, లేకపోతే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గాని, రాధాకృష్ణుల కథ గాని, లేకపోతే అమలిన ప్రేమగా బ్రతికిన మీరాబాయి శ్రీకృష్ణుడి గురించి గాని, ఇట్లాంటి ప్రేమల గురించి ఎప్పుడైనా ఎవడన్నా మాట్లాడుకుంటాడా? అవ్వడం మాట్లాడుకోండి. కానీ ఈ ప్రేమల గురించి మాత్రం తెగ మాట్లాడేసుకుంటారు. ఈ మాట్లాడే క్రమంలో మొదలైన వ్యాలంటైన్స్ డే ఇప్పుడు వ్యాలంటైన్ వీక్ అయిపోయింది. ఆ వ్యాలంటైన్ వీక్ ఎంత వీక్ గా సాగదీశారంటే చూడండి. ఫస్ట్ డే వచ్చేసంట రోజ్ డే, అంటే పువ్వు ఇవ్వాలి. ఎందుకు? షోలో పెట్టుకుంటానికి ఏమో తెలియదు నాకు. మొత్తం ఫస్ట్ రోజు పువ్వు ఇవ్వాలంట. ఇక రెండో రోజు వచ్చేసి చాక్లెట్ డే. చాక్లెట్ తీసుకుని ఏం చేసుకుంటారు, ఇచ్చుకుని ఏం చేసుకుంటారు మీరు అడగవద్దు, మనం చెప్పుకోవద్దు దాని గురించి. ఎందుకంటే చాక్లెట్ కి పడిపోయి అంత చిల్లర ప్రేమలు బయలుదేరాయని చెప్పేసి నవ్వుకోవటం తప్ప మనం ఏమీ చేయలేం. ఇక మూడోది వచ్చేసి టెడ్డీ డే, అంటే ఒక చిన్న టెడ్డీ బేరో లేకపోతే పెద్ద టెడ్డీ బేరో ఒక మెత్తగా ఉండే బొమ్మను తీసుకెళ్లి ఇచ్చుకోవటం. ఎందుకంటే బకరాన్ చేయడానికి ఎన్నెన్ని మార్గాలు ఉంటాయో, ఆడపిల్లను వాడుకోవటానికి ఎంతెంత చీపెస్ట్ మార్గాలు ఉంటాయో అవన్నీ వెతుకుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్ల అంటే ప్రిన్సెస్ లాగా ఉండేది. అలాంటి ఆడపిల్లను పడేయాలంటే మేము ప్రాణాలు ఇస్తాము, లేకపోతే నీకు జీవితాంతం తోడుగా నిలబడతామని హామీలు ఇవ్వాల్సి వచ్చేది. ఇవాళ ఏమి లేవు, ఓ పువ్వు ఇచ్చేసి, ఓ చాక్లెట్ ఇచ్చేసి, ఒక బొమ్మ ఇచ్చేసేస్తే అయిపోయాయి. ఇక నాలుగో రోజు ఉంటుంది, అదేంటిది ప్రామిస్ డే. అంటే మనం కలిసి ఉన్నా లేకపోయినా ఊరికే చేతిలో చేసేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి హామీ ఇస్తే చాలు. ఆ బాగా చూసుకోవటం అంటే ఏంటో తెలుసా? నీతో ఉన్నంతసేపు లేదా నువ్వు నాతో ఉన్నంతసేపు బాగా చూసుకుంటాను. అంతేగాని నాకు నీ మీద కోపం వచ్చినా నీకు నా మీద కోపం వచ్చినా కూడా ఫటక్ దాన్నే బ్రేకప్ అని చెప్పి మధ్య స్టైల్ గా చెప్పుకుంటున్నారు. మళ్ళీ దానికో డే ప్రామిస్ డే అని చెప్పేసి. ఆ ప్రామిస్ డే అయిపోయిన తర్వాత ఏముంటుంది అనుకుంటున్నారు? హగ్ డే, అంటే వాటేసుకోవటం. అంటే కౌగిలించుకోవటానికి ఒక దినం అంట. ఆ తర్వాత ఏముంటుంది? కిస్ డే, అంటే వాటేసుకోవటం అయిపోయిన తర్వాత కిస్ డే. దాని తర్వాత శివరాకను ఉండేది ఏంటంటే వ్యాలంటైన్స్ డే. అంటే చెవిలో పువ్వు ఎడతం అయిపోయింది, చేతిలో చాక్లెట్ ఎడతం అయిపోయింది, బొమ్మ ఎడతం అయిపోయింది, మడత ఎడతం అయిపోయింది. అయిపోయిన తర్వాత వాటేసుకోవటం, ముగ్గుదెట్టుకోవటం. ఏడో రోజు ఏం చేస్తారో మీకే వదిలేస్తున్నా కూడా. అయితే ఇవన్నీ నిజంగా ప్రేమతోనే జరుగుతున్నాయి అంటే అంత లేదండి, ప్రేమ పేరుతో జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజానికి వ్యాపారం. ఎందుకంటే దీని ద్వారా వ్యాపారం పొందుతున్న సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది మనోభావాల కింద మార్చి, భావోద్వేగం కింద మార్చి, ప్రజల్లోకి బలవంతంగా ఎక్కించి ఇళ్లతో పక్కలేసే వ్యాపారం చేపిస్తా ఉన్నారు, పక్కలెక్కే వ్యాపారం చేపిస్తా ఉన్నారు. ఆడపిల్లల శీలాలకి, మానాలకి మర్యాద ఏమీ ఇవ్వకుండా, ఒరే బాబు మీరు పందుల్లా పొరలటమే మీ పని, దానికోసం బతకటమే ఈ ప్రేమికుల దినోత్సవం యొక్క పరమార్థం అని చెప్పేసి గడిపేస్తా ఉన్నారు. కానీ ప్రపంచంలో ఉన్న అనేక సర్వేలు చెప్తుంది ఏంటో తెలుసా? ఈ వ్యాలంటైన్స్ డే రోజున కలుసుకుంటున్న జంటల కంటే కూడా వ్యాలంటైన్స్ డేకి ఒక నెల ముందు, వ్యాలంటైన్స్ డే అయిన నెల తర్వాత విడిపోతున్న జంటలు ఎక్కువ. ఆల్మోస్ట్ 40 to 45% బ్రేకప్స్ కానీ, డివోర్స్లు కానీ ఈ రోజుకి ఒక నెల ముందు, నెల తర్వాతే జరుగుతుంది అని ప్రపంచ అధ్యయన సంస్థలే చెప్తా ఉన్నాయి. అయితే గొప్ప విచిత్రం ఏంటంటే, దీపావళికి కాలుష్యం వస్తుందని, వినాయక చవితికి కాలుష్యం వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్న ముష్టి మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఈ February 14th పేరుతోటి, వ్యాలంటైన్స్ డే పేరుతోటి జరుగుతున్న కాలుష్యం, భావ కాలుష్యం గురించి ఒక్కడు కూడా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరో తెలుసా? ఈ మొత్తం దందా వెనకాల బహుళజాతి కంపెనీల యొక్క మాయాజాలం ఉంది కాబట్టి. ఈ విషయం నేను చెప్తే నమ్మకపోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ స్టడీస్ చెప్తా ఉన్నాయి. ఇదే విషయం గురించి జీ బిజినెస్ పత్రికలో ఒక వార్తా కథనం వచ్చింది. ఒక్కసారి ఆ కథనం మీరే చూడండి. ఇది చూస్తున్నారు కదా, డీకోడింగ్ ద బిజినెస్ ఆఫ్ లవ్ ఆన్ వ్యాలంటైన్స్ డే అండ్ ఇట్స్ రోల్ ఇన్ ద ఎకానమీ అని చెప్పేసి. దీనిలో చూస్తున్నారు కదా,
According to leading companies in the floral business, the flower market around Valentine's Day in India is estimated at about rupees 500 crores. ఒక్క పువ్వుల మార్కెట్ ఈ రోజు జరుగుతున్నదే 500 కోట్ల రూపాయల వ్యాపారం. వాలంటైన్స్ డే ఒక్క రోజు జరుగుతుంది. పువ్వుల మార్కెట్ గురించి ఒక భారతదేశంలో 500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక ఇది కాకుండా నానా రకాల తద్దినాలు ఉన్నాయి. ఇందాక చూసారు కదా, చాక్లెట్ కంపెనీస్, గ్రీటింగ్ కార్డ్స్ కంపెనీస్, గిఫ్ట్స్ కంపెనీస్, క్యాండీస్, ఇవన్నీ దందాలు. వీటన్నిటి ఎక్స్పెక్టెడ్ దందా ఒకసారి పైన ఎంత ఉందో చూడండి. కన్స్యూమర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్పెండ్ 25.9 బిలియన్ ఆన్ వాలంటైన్స్ డే in 2023, up to 8% over last year in USA. ఒక్క అమెరికాలోనే సుమారు 26 బిలియన్ డాలర్లు, అంటే ఎంతో తెలుసా, 2 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క అమెరికాలో జరుగుతా ఉంది. ఇక భారతదేశంలో ఒక పువ్వుల మీదనే దాదాపు 500 కోట్ల రూపాయలు జరుగుతుంది. అండ్ దట్టు కొన్ని సెలెక్టెడ్ సిటీస్ లో తీసుకున్న సర్వే మాత్రమే ఇది. ఇక రూరల్లో ఎంత జరుగుతుందో, రిమోట్ ఏరియాస్ లో ఎంత జరుగుతుందో, ఎందుకంటే ఈ పాశ్చాత్య సంస్కృతులు కావచ్చు, లేకపోతే ఈ విష ప్రభావాలు కావచ్చు, అవి ప్రతి మారు మూలకి చేరిపోతున్నాయి. కాబట్టి అవన్నీ లెక్కేసుకుంటే మనం చాలా భయపడాల్సింది. అయితే ఈ రోజు మనం ఒక గ్రీటింగ్ కార్డ్స్ గురించి, ఎందుకంటే హాల్మార్క్ కంపెనీ కానీ, ఆర్చిస్ కంపెనీ కానీ, ఇట్లాంటి కంపెనీస్ చాలా బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి గ్రీటింగ్ కార్డ్స్ లో. ఇవి కాకుండా చిన్న చిన్న కంపెనీస్ ఇక లెక్కే లేదు. వీళ్ళందరూ గ్రీటింగ్ కార్డ్స్ విషయంలో ఎంత వ్యాపారం చేస్తున్నారు, గిఫ్ట్స్ విషయంలో ఎంత చేస్తున్నారు, చాక్లెట్స్ విషయంలో ఎంత చేస్తున్నారు, పువ్వుల విషయంలో ఎంత చేస్తున్నారు అని మాట్లాడుకున్నాం. అసలు 7వ రోజున పెంట జరిగేదంతా ఆ రోజునే కదా. ఆ రోజు జరిగే వ్యాపారం గురించి మీకు ఒక ఐడియా ఉందా? వాటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఎవరు బయటకు ఇవ్వలేదు, కానీ ఒక సర్వే అయితే బయటకు వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్స్ ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదా, ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్వే గురించి అప్పట్లో సుమన్ టీవీలో వచ్చిన వార్త. 2023లోనే, ఇది 10 సంవత్సరాల క్రితం కాదు. ప్రేమికుల రోజు రికార్డు స్థాయిలో ఓయో బుకింగ్స్ ఎక్కువగా వెళ్ళింది అక్కడికేనంట. ఇదేరా ప్రేమ? మామూలుగా కుక్కలు, పందులు అయితే చెట్లు సాటనో, పొట్టలు సాటనో, తొప్పలు సాటనో పడితే, వీళ్ళందరూ మనుషులు కాబట్టి, ప్రేమ ఎక్కువ కాబట్టి వీళ్ళు ఓయో రూమ్స్కి వెళ్ళి ప్రేమించుకుంటున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఇవాళ ప్రేమించుకుంటారు, తెల్లారేపాటికి బ్రేకప్ అనుకుంటారు. ఇక ఇంకో స్క్రీన్ షాట్ కూడా చూడండి. వాలంటైన్స్ డే జోరుగా కాండోమ్స్ అమ్మకాలు. వాలంటైన్స్ డే రోజున చాక్లెట్స్, టెడ్డీ బెర్స్, రోజ్ ఫ్లవర్స్ వంటివి గిఫ్ట్ ఇస్తారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఈసారి కాండోమ్స్, కొవ్వొత్తుల అమ్మకాలు జోరుగా సాగాయని బ్లింకిట్ వ్యవస్థాపకుడు అల్బిందర్ తిండా వెల్లడించారు. వాటి తర్వాతి స్థానంలో పర్ఫ్యూమ్స్, బొకేస్ సేల్ అయ్యాయని, 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపే వీటి అమ్మకాలు పీక్స్ కి చేరినట్టు తిండా తెలిపారు. బ్లింకిట్ ఒక్కళ్ళే చెప్తున్న సర్వే ఇది. మరి అట్లాంటి డెలివరీ యాప్స్ ఎన్నున్నాయి? ఈ కామర్స్ మొత్తం కూడా ఇవే నడుస్తున్నాయి అంటే ఆ రోజున మరి ఇదేం ప్రేమరా నాయన? ఇలాంటి ప్రేమ గురించి, ఈ తద్దినాల గురించి మేము చెప్తా ఉంటే చాలా మంది తల్లిదండ్రులు ఈ మధ్య అన్ని తెలిసి కూడా కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లగా, మా అమ్మాయి మాత్రం అలా చేయదండి, మా అబ్బాయి మాత్రం అలా చేయదండి అని అనుకుంటా ఉన్నారు. కాకపోతే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ కుర్రోళ్ళు పిల్లలు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారులేండి అని చెప్పి సరిపెట్టేసుకుంటా ఉన్నారు. ఇట్లాంటివి చూసినప్పుడే ఏమనిపిస్తా ఉంటుందంటే, అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు అంటారులే, ఎవరికో నా యాదవతానంతో పోలితే నీ యాదవతానం ఎంత అని చెప్పేసి. బహుశా తల్లిదండ్రులు కూడా అట్ట సరిపెట్టుకుంటున్నారేమో అనిపిస్తా ఉంది. సరిపెట్టుకుంటాను అనుకుంటే గనక మీ మీరు నాకోండి, మాకు ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే గుర్రాన్ని నీళ్ల దాకా తేగలం కానీ నీటినైతే తాగిపించలేం ఇష్టం లేకుండా. కాకపోతే బాధ ఏంటంటే, ఇవన్నీ పోయి రాబోయే రోజుల్లో ఎలా వచ్చేస్తుందంటే, ఇక పిల్లలు మాట్లాడుకుంటారేమో, వీళ్ళ అమ్మాయికి 10 సార్లే అబార్షన్ అయిందంట, మా అమ్మాయికి అయితే 12 సార్లు అయింది, మా అమ్మాయి గొప్ప అని చెప్పుకుని అంత కర్మ వచ్చేస్తుందేమో అన్న భయం మాకు అంతే. ఎందుకంటే సంస్కృతిని, సంప్రదాయాన్ని వి కాంట్ పోలీస్. మేము అస్తమానం కర్ర పట్టుకుని, బెత్తం పట్టుకుని చేయలేం. ఎందుకంటే గతంలో కొంతమంది అట్లా పార్కుల్లో ఉన్న వాళ్ళ మీద కర్ర బెత్తనం చేసే ప్రయత్నం చేస్తేనే వాళ్ళందరూ ఇప్పుడు ఇట్లా ఓయో రూములు బాటాను, మాల్స్ బాటా పట్టేశారు. ఎందుకంటే 100 దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని చెప్పేసి పాపం వాళ్ళేదో ధర్మం కోసం ప్రయత్నం చేస్తే వీళ్ళు దొడ్డిదారులు ఎత్తుక్కుని ఇంకో దారిలో పోతున్నారు తప్ప మంచి వైపు అయితే రావట్లేదు. మరి ఏం చేస్తాం అలాంటి వాళ్ళ గురించి? కానీ మీరు అర్థం చేసుకోండి, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ వ్యాపారం కోసం అని చెప్పేసి, వీళ్ళ వ్యాపారం కోసం అని చెప్పేసి కుటుంబాలను ఎంత ఛిద్రం చేస్తున్నారు, మానవ సంబంధాలని ఎంత దారుణంగా నాశనం చేస్తున్నారు. భారతదేశము, భారతీయత, సనాతన ధర్మము, వీటన్నిటికీ మూలమే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ పోతుందన్న ఒకే ఒక ఆందోళన. ఈ ఆందోళనతోటి మేము మంచిని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రతి పనికి మాలిన వాడు ఏడుస్తూ ఉంటాడు, హిందూ సంఘాలు వ్యాపారం చేస్తున్నాయి, దందాలు చేస్తున్నాయి అని చెప్పేసి. ఒరే, మేము చేసే వ్యాపారాలు దందాల గురించి నీకు ఎందుకురా? మేము ఏం చేస్తున్నాం మంచి గురించి చూసుకుని సావండి. కనీసం 100 పనులు చేస్తే 100లో ఒక 10 పనులు, లేకపోతే కనీసం ఒక పనున్నా మేము పనికొచ్చేది అవుతుంది. మరి ఏముందని చెప్పేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకు తింటా ఉంటే దాని గురించి ఎవడెందుకు మాట్లాడరా? దాని గురించి బాధపడండి. మీరు బాధపడటానికి, మీరు పిసుక్కోవటానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఏడవకుండా అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టి జీవితాలు నాశనం చేసుకోకండి. జీవితంలో
పుట్టటము, పెరగటము, చదువుకోవటం, ఉద్యోగాలు చేసుకోవటం ఎంత కామనో, ఎంత తప్పని పనిలో, అలాగే పెళ్లి చేసుకోవటం, కాపురాలు చేయటం ఇవి కూడా అంతే తప్పని పనులు. కానీ ఏ వయసుకు జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరిగితే అందరికీ అందంగా ఉంటుంది. ఇదే మేం చెప్తాం. కానీ ఈ పాశ్చాత్య కంపెనీల దగ్గర డబ్బులు దొబ్బేస్తున్న ఈ దొంగ సంఘాలు ఉన్నాయి చూసారా, కొంతమంది ప్రజా సంఘాల పేరుతో, కొన్ని ఆహ్లా సంఘాల పేరుతోటి ఇట్లా వస్తా ఉంటాయి. వాళ్ళు వచ్చి ఎవరో ప్రేమించుకుంటే మీకేంటి నొప్పి అంటారు. అరే, ఎవరో ప్రేమించుకుంటే మాకు నొప్పి కాదు, ప్రేమ పేరుతో విచ్చలవిడతనాన్ని పెంచడం, ప్రేమ పేరుతో ఇట్లా వ్యభిచారాన్ని ప్రోత్సహించటం, వాటి పట్ల మాకు అభ్యంతరం ఉంటుంది. ఎందుకంటే మేం కదా చదువుతుంది నిత్యం భారతీయులంతా మా సహోదరులు అని చెప్పేసి, మా సహోదరులు, మా కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళంతా చెడిపోతా ఉంటే వాళ్ళని దారిలో పెట్టుకోవటం కోసం 4 మంచి మాటలు మేము చెప్తాం. కాబట్టి ఈ మెసేజ్ని ప్రతి ఒక్కళ్ళకి తెలిసేలాగా చేయండి. ఎందుకంటే మనలో చాలా మందికి తెలియదు న్యూ ఇయర్ జరుపుకుంటున్నావు అంటే ఎందుకు జరుపుకుంటున్నావు తెలియదు. చాలా మంది న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం అనుకుంటారు. కాదురా బాబు, ఆ రోజు నుంచే కొత్త సంవత్సరానికి మొదలెట్టడానికి కారణం ఏంటంటే ఒక మతానికి సంబంధించిన వాడిని దేవుడిగా ప్రచారం చేస్తూ ఆ దేవుడు అనేవాడు ఎవరైతే మనిషిగా పుట్టాడో, పుట్టిన తర్వాత కింద కోసుకున్నాడని చెప్పేసి దానికి గుర్తుగా జరుపుకుంటాం. అలాగే ఈ వ్యాలంటైన్స్ డే అనేది కూడా అంతే. ఒక మతానికి సంబంధించిన ప్రచారకులు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళకి గుర్తుగా జరుపుకుంటున్నాం. ఇందులో ప్రేమ లేదు, బొక్క లేదు, బోసడా లేదు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, సే నో టు వ్యాలంటైన్స్ డే. ఇన్స్టెడ్ ఫిబ్రవరి 14నే మన కోసం, మన దేశం కోసం పనిచేస్తానికి సిద్ధపడ్డ సైనికులు అనేక మంది పుల్వామాలో బాంబు దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి అమరవీరుల త్యాగాలకి ఆ రోజున నివాళులు అర్పించండి. అది సిసలైన ప్రేమికుల దినోత్సవం అవుతుంది. ఎందుకంటే మన కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళకి, ప్రాణం ఇచ్చిన వాళ్ళని ప్రేమించడం అసలైన ప్రేమ అంటే. మన శరీర అవసరాల కోసం పందుల్లా పొరలటానికి 4 గోడల మధ్యలోకి వెళ్ళిపోయి చేసే వ్యభిచారానికి ప్రేమ అనే పేరు పెట్టకండి. హిందూ బంధువులారా, నా ఆవేదన, ఆక్రందన మీ అందరికీ అర్థమైందని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. నచ్చితే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.